మేడిగడ్డ భద్రంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ భద్రంగా ఉందని ఈఆర్టీ, జీపీఆర్ అధికారులు తెలిపారు. జీపీఆర్ పరీక్ష చేసిన ఎల్ఎన్టీ అంతా సేఫ్ అంటూ తేల్చి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్లో భాగంగా 7వ బ్లాక్ మినహా మిగిలిన 7 బ్లాకులన్నీ సురక్షితంగా ఉన్నాయి అన్నారు. మిగతా బ్యారేజీకి ఎలాంటి ప్రమాదమూ లేనట్టేనని నిర్ధారించారు. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ కింద మినహా ఇతర బ్లాకుల కింద ఎలాంటి బొరియలు ఏర్పడలేదని తేల్చి చెప్పారు. 7వ బ్లాక్ రాఫ్ట్ కింద ఇసుక కొంతమేర కొట్టుకుపోయిందని, ఫలితంగానే 20వ పిల్లర్ కుంగింది అన్నారు. ఆ బ్లాక్ వద్ద ఏర్పడింది బొయ్యారం మాత్రమేనని, అగాధం ఏమాత్రం కాదు అని, ఇది మినహా బరాజ్ మొత్తంలో ఎక్కడా సాంకేతిక లోపాలు లేవు అని తేల్చింది. బరాజ్ నిర్మాణ ఏజెన్సీ చేయించిన ఎలక్ట్రోడెడ్ రెసిస్టివిటీ గ్రౌండ్ పెంట్రేటింగ్ రాడర్ టెస్ట్ నివేదికల్లో ఇది తేలింది. ఇసుక, సిమెంట్ గ్రౌంటింగ్ చేసి బరాజ్ను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అడ్డంకులు లేవు అని తెలిపారు. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ బరాజ్ రక్షణకు పలు సిఫార్సులు చేయగా ఆ మేరకు పనులు సైతం కొనసాగుతున్నాయి. వానలు పడేలోగా ఇవి పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ ఏజెన్సీ ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు నిర్వహించగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సులతో మరోసారి బరాజ్లోని సాంకేతిక లోపాలపై పలు సంస్థలతో అధ్యయనం చేయించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సిడబ్ల్యూపీఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్ ఎన్డీఆర్ఐతో సంప్రదింపులు జరుపుతుంది. త్వరలోనే ఎన్డీఆర్ఐ బృందం రానున్నట్లు సమాచారం. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ రక్షణ కోసం నీటిపారుదల అధికారులు చర్యలు చేపట్టారు. 20వ పిల్లర్, దానికిరువైపులా ఉన్న పిల్లర్ల గేట్లను ఎత్తాల్సి ఉంది. రాఫ్ట్ కింద ఉన్న బొయ్యారాన్ని గ్రౌంటింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. రాఫ్ట్ పైభాగంలో బోర్ హోల్స్ వేయడం ఇప్పటికే ప్రారంభించారు. బరాజ్ ఎగువ, దిగువన ఉన్న సీసీ బ్లాక్లను కూడా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. వానలు పడేలోగా తాత్కాలిక రక్షణ చర్యలు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.